వెళ్ళిపోవాలన్నా సరే హైదరాబాద్కు రావాల్సిన సందర్భం వస్తే కొంతమంది మిత్రులు ప్రాణాలు కోల్పోయే సందర్భం కూడా నేను చూసిన. దాదాపు నాకు నిజామాబాద్తో ఒక 20 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నగరం అభివృద్ధి చెందుతున్న ఏదైతే పద్ధతి ఉందో అదే రీతిలో కూడా అవస్థాపన సౌకర్యాలు ఈరోజు రావడం సంతోషకరం. ఇది మొట్టమొదటిగా వెల్నెస్ హాస్పిటల్స్ ఇక్కడ చేస్తున్న కృషి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వారికి సహకరించాలని ప్రజల తరఫు నుంచి కానీ సమాజం తరఫు నుంచి కానీ మద్దతు ఉన్నారని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి నమస్తే మా మైనారిటీ నాయకుడు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. చైర్మన్ ఆఫ్ తెలంగాణ మైనారిటీ కమిషన్ తారీఖు నా మిత్రుడు ఇక్కడికి రావడం, నా ఇంకో మిత్రుడు ఇబ్రాహీం భాయ్, నవాబ్ ఇబ్రాహీం భాయ్ కూడా మాతో ఉన్నాడు. అసద్ భాయ్ కూడా నాకు అక్కడి నుంచి చాలా ఆత్మీయుడు. సుమన్ గారు కానీ వివేక్ గారు కానీ ప్రొఫెషనల్ వాళ్ళు, కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉంటారు. ఎక్స్క్లూజివ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉండాలని భావిస్తున్నారో అంత సిన్సియర్గా ఈ హాస్పిటల్ నిర్మించినట్టుగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటీరియర్ నుంచి మొదలు పెడితే సౌకర్యాల విషయంలో కూడా హైదరాబాద్ హాస్పిటల్స్కి మించిన స్పేస్ను ఇక్కడ అందించగలిగింది. ఈరోజు 100 బెడ్డే కావచ్చు, కానీ అంతకంటే పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నామని మిత్రులు చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో నేను ప్రముఖ పాత్ర పోషించడం అనేది నాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మేజర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా నేనే ఓపెన్ చేసిన కాబట్టి మిత్రులు మీరు మంచి సేవలు అందిస్తారనే నమ్మకం భరోసా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది దళిత వర్గాలే కాదు బడుగు వర్గాలు మీ యొక్క ఏమంటే మా యొక్క సేవను ఆశ్రయిస్తారు. కాబట్టి మీరు ప్రేమతో కూడా వాళ్ళతో ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రుడు సుమన్ కానీ వివేక్ కానీ మా అసద్ భాయ్ కానీ ముఖ్యంగా మా శ్రీకాంత్ దీనికి అంతటి కారణము. శ్రీకాంత్ ఆయన మా ఎల్లమ్మ తల్లి బిడ్డ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బిడ్డ. జూన్ 1వ తారీఖున అమ్మవారి దగ్గర కూడా మూలాలకు పోవాల్సి వస్తుంది. ఆయన బిడ్డ, ఆమె బిడ్డ కాబట్టి చాలా మంచి ఆలోచనలతో పాజిటివ్గా ఉంటారు. నేను నా సతీమణితో ఇక్కడికి రావడం ఎందుకు సంతోషం అంటే ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్లో ఒక రోజున ఉండను, ఎలాంటి పరిస్థితులు ఉండవు నేను చూసినాం. కానీ ఈరోజు నగరం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి హైదరాబాద్కు పోటీ పడుతుందా అనే ఆలోచనతో ఈరోజు నేను అనుకుంటున్నా. అది సంతోషం. ఎందుకంటే ప్రతి పట్టణం హైదరాబాద్తో పోటీ పడి ఆరోగ్యం విద్యనిచ్చే స్థాయికి ఎదగాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కోరిక. ప్రత్యేకించి నేను అంటున్న మిత్రులారా, ఈ నిజామాబాద్ పట్టణానికే కాదు పరిసర ప్రాంతాలకు ఆరోగ్యం విషయం వస్తే వెల్నెస్ హాస్పిటల్స్ తలమానికంగా ఉండాలని వాళ్ళు అతి చౌకగానే కాదు అతి నమ్మకమైన వైద్యాన్ని అందిస్తారనే పేరు తెచ్చుకుంటారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా మళ్ళీ వస్తా. నేను నా మిత్రులను కోరుతున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా కలిస్తే మీరు సహకరించిన టీం, ఆ బృందం నిజామాబాద్కు మంచి ఆరోగ్య సేవలు ఇస్తుందని మాకు చెప్పాలని మాత్రమే కోరుకుంటున్న వాళ్ళతో వాళ్ళ నుంచి ఆశించేది అదొక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అభినందిస్తూనే ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాల్లో వాళ్ళకి సహకారం ఉండాలో మా వంతు కృషిగా మేము చేస్తామని చెప్పి వారికి ప్రత్యేకించి నిజామాబాద్ అదృష్టం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 200 కిలోమీటర్లు మినిమం ఎటువంటి వెళ్ళిపోవాలన్నా సరే హైదరాబాద్కు రావాల్సిన సందర్భం వస్తే కొంతమంది మిత్రులు ప్రాణాలు కోల్పోయే సందర్భం కూడా నేను చూసిన. దాదాపు నాకు నిజామాబాద్తో ఒక 20 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నగరం అభివృద్ధి చెందుతున్న ఏదైతే పద్ధతి ఉందో అదే రీతిలో కూడా అవస్థాపన సౌకర్యాలు ఈరోజు రావడం సంతోషకరం. ఇది మొట్టమొదటిగా వెల్నెస్ హాస్పిటల్స్ ఇక్కడ చేస్తున్న కృషి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వారికి సహకరించాలని ప్రజల తరఫు నుంచి కానీ సమాజం తరఫు నుంచి కానీ
కాబట్టి నమస్తే మా మైనారిటీ నాయకుడు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. చైర్మన్ ఆఫ్ తెలంగాణ మైనారిటీ కమిషన్ తారీఖు నా మిత్రుడు ఇక్కడికి రావడం, నా ఇంకో మిత్రుడు ఇబ్రాహీం భాయ్, నవాబ్ ఇబ్రాహీం భాయ్ కూడా మాతో ఉన్నాడు. అసద్ భాయ్ కూడా నాకు అక్కడి నుంచి చాలా ఆత్మీయుడు. సుమన్ గారు కానీ, వివేక్ గారు కానీ ప్రొఫెషనల్ వాళ్ళు, కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉంటారు. ఎక్స్క్లూజివ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉండాలని భావిస్తున్నారో అంత సిన్సియర్గా ఈ హాస్పిటల్ నిర్మించినట్టుగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటీరియర్ నుంచి మొదలు పెడితే సౌకర్యాల విషయంలో కూడా హైదరాబాద్ హాస్పిటల్స్కి మించిన స్పేస్ను ఇక్కడ అందించగలిగింది. ఈరోజు 100 బెడ్డే కావచ్చు, కానీ అంతకంటే పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నామని మిత్రులు చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారితో పాటు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో నేను ప్రముఖ పాత్ర పోషించడం అనేది నాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మేజర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా నేనే ఓపెన్ చేసిన కాబట్టి మిత్రులు మీరు మంచి సేవలు అందిస్తారనే నమ్మకం, భరోసా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది దళిత వర్గాలే కాదు, బడుగు వర్గాలు మీ యొక్క ఏమంటే మా యొక్క సేవను ఆశ్రయిస్తారు. కాబట్టి మీరు ప్రేమతో కూడా వాళ్ళతో ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రుడు సుమన్ కానీ, వివేక్ కానీ, మా అసద్ భాయ్ కానీ, ముఖ్యంగా మా శ్రీకాంత్ దీనికి అంతటి కారణము. శ్రీకాంత్ ఆయన మా ఎల్లమ్మ తల్లి బిడ్డ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బిడ్డ. జూన్ 1వ తారీఖున అమ్మవారి దగ్గర కూడా మూలాలకు పోవాల్సి వస్తుంది. ఆయన బిడ్డ, ఆమె బిడ్డ కాబట్టి చాలా మంచి ఆలోచనలతో పాజిటివ్గా ఉంటారు. నేను నా సతీమణితో ఇక్కడికి రావడం ఎందుకు సంతోషం అంటే, ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్లో ఒక రోజున ఉండను, ఎలాంటి పరిస్థితులు ఉండవు నేను చూసినాం. కానీ ఈరోజు నగరం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి హైదరాబాద్కు పోటీ పడుతుందా అనే ఆలోచనతో ఈరోజు నేను అనుకుంటున్నా. అది సంతోషం. ఎందుకంటే ప్రతి పట్టణం హైదరాబాద్తో పోటీ పడి ఆరోగ్యం, విద్యనిచ్చే స్థాయికి ఎదగాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కోరిక. ప్రత్యేకించి నేను అంటున్న మిత్రులారా, ఈ నిజామాబాద్ పట్టణానికే కాదు పరిసర ప్రాంతాలకు ఆరోగ్యం విషయం వస్తే వెల్నెస్ హాస్పిటల్స్ తలమానికంగా ఉండాలని వాళ్ళు అతి చౌకగానే కాదు, అతి నమ్మకమైన వైద్యాన్ని అందిస్తారనే పేరు తెచ్చుకుంటారనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా మళ్ళీ వస్తా. నేను నా మిత్రులను కోరుతున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా కలిస్తే మీరు సహకరించిన టీం, ఆ బృందం నిజామాబాద్కు మంచి ఆరోగ్య సేవలు ఇస్తుందని మాకు చెప్పాలని మాత్రమే కోరుకుంటున్న వాళ్ళతో. వాళ్ళ నుంచి ఆశించేది అదొక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.